ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ ఇతర దేశాలపై పడుతోంది. ముఖ్యంగా దేశంలో గ్యాస్ సమస్య సామాన్యులతో పాటు వ్యాపారుల్ని సైతం కలవరపెడుతోంది. చమురు ధరలు భారీగా పెరిగిపోవడంతో గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కమర్షియల్ అవసరాలకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో సామాన్యులు నడిపించే హోటళ్లు, టీ స్టాల్స్, బేకరీ ఐటమ్స్ తయారీ కేంద్రాలు దాదాపు మూతపడుతున్నాయి. కమర్షియల్ పరంగా నడిచే లగ్జరీ హోటల్స్, రెస్టారెంట్లు సైతం మూసివేయాలనే ఆలోచనలో యాజమాన్యాలున్నాయి. గ్యాస్ సరఫరాలపై ఆంక్షలతో హైదరాబాద్లో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, గ్యాస్ కొరతతో ఇక్కడ అన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఈ సెగ భారతదేశానికి కూడా తగిలింది. హైదరాబాద్ లో ఇప్పటికే అనేక రంగాల మీద దీని ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా హాస్పిటాలిటీ రంగం కుదేలవుతుంది అని చెప్పొచ్చు. ఎల్పిజి సిలిండర్లు అనేవి అందుబాటులో లేక అనేక మంది తమ వ్యాపారాలను క్లోజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులను కూడా చూస్తున్నాము. ఇక చిన్న చిన్న టీ స్టాల్స్ మీద కూడా దీని ప్రభావం అనేది పడింది. ముఖ్యంగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనకి టీ స్టాల్స్లలో గ్యాస్ వినియోగం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మరి వాటి మీద ఈ గ్యాస్ షార్టేజ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని తెలుసుకుందాము. ప్రజెంట్ మనం మణికొండలో ఉన్నటువంటి టీ స్టాల్లో ఉన్నాము. ఒక్కసారి మాట్లాడదాము ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతోటి. నమస్తే అండి. మనం చూస్తూ ఉంటాము హైదరాబాద్ లో మనకు గల్లీకి 4-5 టీ స్టాల్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు మనకి గ్యాస్ అనేది ఆన్ లోనే ఉండాలి. సో సిలిండర్ అనేది కంటిన్యూస్ గా వర్క్ అవుతూనే ఉంటుంది. మరి ఈ షార్టేజ్ అనేది దీని మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? షార్టేజ్ అంటే మేడం, ఇంతకుముందు వాడే గ్యాస్ కంటే ఇప్పుడు వాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అంటే ఇప్పుడు ఒక సిలిండర్ ఇంతవరకు ఒక సిలిండర్ పట్టేది, ఇప్పుడు ఒక సిలిండర్ని పొద్దున్న రాత్రి వాడాలంటే కష్టంగా ఉంది. కస్టమర్లకు అందించలేకపోతున్నాం, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం ఇవ్వలేకపోవడం వల్ల. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు? 22 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. 22 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఇటువంటి పరిస్థితిని చూడలేదు. 22 ఇయర్స్ లో. సో సాధారణంగా ఇప్పుడున్న టీ స్టాల్కి ప్రతిరోజు అంటే ఒక సిలిండర్ యూజ్ అవుతుందా? అంటే వారానికి ఎన్ని సిలిండర్స్ యూజ్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? వారానికి అంటే మేడం అది కస్టమర్ బట్టి ఉంటుందండి, గిరాకీని బట్టి. ఒకవేళ బాగుంది అనుకుంటే ఒకటి పట్టచ్చు, ఒకటి పట్టచ్చు. అదే స్లోగా ఉందంటే హాఫ్ సిలిండర్లు కూడా పడవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డైలీ 1 సిలిండర్ కావాలండి. ఆ 1 సిలిండర్ దొరకడమే కష్టంగా ఉంది. 1800 ఉండేది ఇప్పుడు 2300, 2600 కూడా ఉంది. రేపు అది కూడా దొరకదు. సో ఇప్పటికీ అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం ఏజెన్సీలు ఆపేశాయి. సో షార్టేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మరి ఆల్టర్నేట్గా ఎట్లాంటి ప్రత్యామ్నాయాలు అనేవి చూస్తున్నారు మీరు? హీటర్లు మేడం, కరెంట్ హీటర్లు అవి కూడా దొరకట్లేదు. అవి మార్కెట్లో అంతగానో ఇప్పటిదాకా ఏం అప్లై చేయలేదు. అక్కడ హైదరాబాద్లోని ప్రముఖ ఫుడ్ పాయింట్ షాగౌస్ హోటల్లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఎల్పిజి సిలిండర్ల కొరత కారణంగా గత్యంతరం లేక కట్టెల పొయ్యిపై బిర్యానీ వండుతున్నట్లు హోటల్ యజమాని బిగ్ టీవీతో తన ఆవేదన పంచుకున్నారు. పొల్యూషన్ సమస్యలు ఉంటాయని గతంలో అధికారులు చెప్పినా ప్రస్తుత సంక్షోభంలో వేరే మార్గం లేక కార్మికులు ఇబ్బందులు పడుతూనే వంట చేస్తున్నారని తెలిపారు. దేశాల నుండి షాగౌస్ హోటల్ బిర్యానీ తినడానికి వస్తారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గ్యాస్ కొరతను తీర్చాలని ఆయన కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల మధ్య ఉన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎల్పిజితో పాటు పెట్రోల్కి సంబంధించినటువంటి ఉత్పత్తులపైన అనేక రకమైనటువంటి ఆంక్షలు వచ్చాయి. ప్రధానంగా భారతదేశంలో మాత్రం ఎల్పిజి పైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు, స్పష్టమైనటువంటి ఆంక్షలు విధించింది. సో షాగౌస్ లాంటి హోటల్ హైదరాబాద్లో, షాగౌస్తో పాటు పిస్తా హౌస్ లాంటి హోటల్ చాలా ఫేమస్. ఇక్కడ నిరంతరం బిర్యానీ తినడానికి అనేక రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చినా కానీ షాగౌస్, పిస్తా హౌస్ లాంటి హోటల్లో బిర్యానీ తింటారు. అట్లాంటి షాగౌస్ లాంటి హోటల్లో కూడా సిలిండర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం మనం చూడొచ్చు కట్టెల మీద ప్రస్తుతం వంటలు, బిర్యానీకి సంబంధించినటువంటి వంటకాలు జరుగుతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి షార్టేజ్ ఏ విధంగా ఉందనేది. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్స్ పైన కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గృహ వినియోగదారులకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. షాగౌస్ కి సంబంధించినటువంటి ఓనర్లు మనతో ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భయ్యా, ये इतना क्राउड आता आपका शागौस बिरयानी बोले तो वर्ल्ड फेमस, हैदराबाद से नहीं पूरे दूसरे देशों से भी आके हैदराबाद में शागौस बिरयानी के लिए टेस्ट करने के लिए देखते. इतना क्राउड आता आपका ने, लेकिन आज के दिन सिलेंडर नहीं है तो लकड़ियों पे कुक करना पड़ रहा. तो सिचुएशन कैसा है? सिचुएशन बिल्कुल वर्स्ट है हमारे पास. हम सोचे नहीं थे. आई एम द 3rd जनरेशन ऑफ शागौस. हम सोचे नहीं थे कि ऐसा कुछ होगा बोल के. मगर ये ईरान की वॉर की वजह से ऐसे
ऐसा फेस करना पड़ा कि हमारे को देखिए आप लकड़ी पे पूरा बन रहा। एंड हमारे पास जो पहले के उस्ताद थे, पहले के दौर के जो उस्ताद थे, वो लोग को आता था लकड़ी पे बनाना, और ये नए उस्ताद है बिल्कुल, और उनके जो बड़े उस्ताद हैं उनके अंडर रह के ये उस्ताद हमारे बना रहे कर रहे हैं। और लकड़ी गैस सिलेंडर को हमारे को जो है आजीजी करना पड़ा सिलेंडर्स वालों को, जिससे हम रिफिल करते, उनको बोलना पड़ा भाई एक आध है तो भी दे दो, हमारे पास बिल्कुल सिलेंडर्स नहीं है। आप देखिए, आप पूरे चूल्हे जो है पूरा लकड़ी पे काम हो रहा, पूरा तकरीबन लकड़ी पे काम हो रहा, और इससे जो है एक बहुत गलत इफेक्ट पड़ रहा होटल इंडस्ट्रीज को। बहुत ओनर्स बहुत बैड वे में ले रहे हैं कि ये क्या हो गया बोल के, हम लोग आज तक सोचे नहीं थे। और हमारी रिक्वेस्ट है हमारे सीएम सर से, रेवंत रेड्डी सर से, कि कुछ करिए आप, बिकॉज देखिए आप हॉस्पिटल्स को खाना जाता होटल से, पीजीज को, और तकरीबन जो गरीब लोग रहते हैं, जो मिडिल क्लास फैमिलीज के लोग रहते हैं, वो लोग जो है प्रिफर करते हैं कि जो है भाई खाना बाहर से खाएंगे आज। अब देखिए कोई फ्रेंड्स रहते, फ्रेंड सर्कल्स रहते, सब लोग जो है आज हम होटल में खाएंगे, ऐसा करेंगे बोल के दे प्लान फॉर द फूड, बाहर खाएंगे आज बोल के। ये रमजान के आखिरी के 10 दिन है, हमारा बिजनेस हमारा ही बोल के नहीं, सारे होटल्स में, आप सारे हैदराबाद के होटल्स ले लीजिए, वहाँ पर जो है पीक पे रहता बिजनेस, नॉट ओनली शागोस, इन एवरी होटल्स रेस्टोरेंट्स में पीक पे रहता बिजनेस। ये टाइम पे ये सिचुएशन अगर हम फेस करेंगे तो हम क्या पे करेंगे, हम गवर्नमेंट को क्या टैक्सेस पे करेंगे, हम कुछ भी नहीं कर सक रहे। हमारे को जो है लकड़ी खरीदना पड़ रहा, एक बहुत गलत बात है। लाइक अर्लियर जो है जीएचएमसी, हमारा जीएचएमसी डिपार्टमेंट भी जो है बहुत हमारे को बोले थे कि लकड़ी मत यूज करिए, इट्स नॉट गुड, एयर पोल्यूशन होने का चांसेस, एयर पोल्यूशन होने के चांसेस। अब देखिए अब कितना पोल्यूशन हो रहा है लकड़ी की वजह से। गैस रहा तो बहुत जबरदस्त इकोसिस्टम पूरा जो है मैनेज हो गया, हर चीज चलता था, अब वैसा कुछ नहीं है। థ్యాంక్ యూ. సో ఒకసారి మనం చూడొచ్చు, వంట కట్టెల పెట్టుకొని దాని మీద వంట చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. బిర్యానీకి సంబంధించినటువంటి మసాలా, బిర్యానీకి సంబంధించినటువంటి రైస్ కూడా ఏ విధంగా వంట చేస్తున్నారో చూడొచ్చు. ఇది మొత్తం కూడా కేవలం కట్టెల పొయ్యి మీదనే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం మరికొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం షాగౌస్ కి సంబంధించినటువంటి హోటల్ చూడొచ్చు. మొత్తం కార్మికులు అందరూ కూడా ఇక్కడ హలీం ఒకవైపు బట్టీలో చేస్తున్నారు, మరోవైపు బిర్యానీకి సంబంధించి కూడా కట్టెల మీదనే జరుగుతుంది. బేసిక్గా హలీం మాత్రం బట్టీలోనే జరుగుతుంది, కానీ బిర్యానీ మాత్రం గ్యాస్ సిలిండర్ మీదనే వంటకం జరుగుతుంది. కానీ ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ వల్ల ప్రస్తుతం కట్టెల మీద బిర్యానీకి సంబంధించినటువంటి వంటలు చేస్తున్నారు. షాగౌట్ లాంటి పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా ఈ స్థాయికి వచ్చేసారు అంటే గ్యాస్ సిలిండర్ షార్టేజ్ ఎంత విపరీతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్తున్నారు. సో ఓవరాల్ గా మాత్రం గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన షార్టేజ్, ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ కి సంబంధించినటువంటి షార్టేజ్ చాలా ఎక్కువ ఉందనేది స్పష్టంగా షాగౌస్ లాంటి హోటల్లో కట్టెల మీద వండుతున్నటువంటి దృశ్యాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మరి రాబోయే రోజుల్లో వారికి ఎంత తొందరగా ముగిస్తుంది, దాంతోపాటు సిలిండర్లకి సంబంధించినటువంటి షార్టేజ్ ఎప్పటి వరకు తగ్గుతుంది, ఇబ్బందులు ఎప్పటి వరకు తొలగిపోతాయి అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు అయితే చాలా ఇప్పటికే హోటల్స్ బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో షాగౌస్లో మాత్రం గ్యాస్ సిలిండర్ లేక కట్టెల మీద వండుకుంటూ ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా గ్యాస్ సిలిండర్ కారణంగా హోటల్స్ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.